ఉన్నాడు, ఆయనతో కూడా మాట్లాడదాము. నమస్కారం అన్న. నమస్తే. మీరు ఈ యొక్క ఎన్నేళ్ళ నుండి చూస్తున్నారు, మీరు అన్ని ఉద్యమాలు పనిచేస్తుంటారు. మరి ఆ గంగమ్మ తల్లిని ఊరికి తీసుకురావడం అనేటువంటిది ఇది ఏ విధంగా ఆనవాయితీ, ఇది ఏంటి ఒకసారి మరి సత్యసాయి జిల్లా మరి కదిరి మున్సిపాలిటీ కుటాగుల్ల గ్రామంలో దాదాపు మా పూర్వీకులు ఎర్రదొడ్డి గంగమ్మ అనే గంగమ్మ మరి మెడ్రాసు అనంతపురము హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది. ఈ గ్రామ దేవత దాదాపు మా పూర్వీకులు ఈ సందర్భంగా అనేక సార్లు తెచ్చినటువంటి సందర్భము. అయితే మేము పుట్టక ముందు జరిగినటువంటి సందర్భం ఇవే. అయితే రాను గ్రామ దేవతలను కనుమరుగవుతున్నారని చెప్పేసి చాలా మంది మా మిత్రులతో మాట్లాడి మనముగానే మన పెద్దవారు మన గంగమ్మను ఏ విధంగా కుటాగుళ్ళకు తెచ్చి ఊరేగింపు చేసి ఆమెకు ఏటలు మళ్ళీ బలిదానం ఇద్దాము అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి మొట్టమొదటిగా గ్రామ దేవతలే అట్టడుగు వర్గాలకు పట్టుకొమ్మలు లాంటివి. ఎందుకంటే ఎవరికైనా పిల్లవాళ్ళకు అమ్మాయి పోసినా మరి ఏదైనా జబ్బు వచ్చినా మరి ఆ ఎర్రదొడ్డి గంగమ్మ దేవత దగ్గరకు పోయి వాళ్ళు అక్కడ మునిగి ఆ తీర్థం తెస్తే ఆ తీర్థంతోనే మరి ఇక్కడ ఉండే పిల్లలకు బాగపోయేది ఒక ఆచారం ఉండేది మా పిల్లప్పుడు. ఇది రాను లేటెస్ట్ గా అనేక అగ్రవర్ణ దేవతలు వచ్చేసి మరి ఆ దేవతలు పూజించడం ఎక్కువైపోయింది. మరి మన గ్రామ దేవతలను మనము నిత్యము కొలిసి మనమే ఈ దేవతలను తెచ్చుకుంటే మనమే మన కుటుంబాలు మన బంధుమిత్రులు అందరం కలిసి మరి సంతోషంగా చేసుకునే ఒక పర్వదినాన్ని విస్మరిస్తున్నారని చెప్పేసి ఆలోచనతోనే మరి మా మిత్రులతో మా అన్నగారితో అందరితో చర్చించి ఇది దాదాపు ఇప్పుడు ఇది 3వసారి తేవడము. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మరి ఎర్రదొడ్డి నుంచి ఈ ఉత్సవ విగ్రహాన్ని మరి అనేక మంది ఇట్లా కుంట్లపల్లికి మరి అట్లా కాలు సముద్రము మిగతా యాకాల చెరువుపల్లి ఇట్లా ఆయా గ్రామాలకుగానే తీసుకుపోయే ఆనవాయితీ ఉంది. కాబట్టి ముఖ్యంగా కుటాగుల గ్రామ ప్రజలు ముఖ్యంగా వాల్మీకి పోయే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులే దీని ముందరుండి మరి నడిపిస్తారు. కాబట్టి మనము మన గ్రామ దేవతలను మనము ఇష్టపూర్వకంగా కొలుచుకొని మనమంతా ఐక్యంగా ఉండి మరి ఆచరణలో ఇట్లాంటి దేవతలన్నింటినీ ముందర పెట్టుకొని చెప్పేసి మనమంతా పోవాలని చెప్పేసి ఇప్పుడు వస్తున్నటువంటి అగ్రవర్ణ దేవతలంతా మన దేవుళ్ళు కాదు, మరి డబ్బు ఉంటేనే ఆ దేవుళ్ళు. మరి మన దేవతలకైతే చాలా తక్కువ ఖర్చుతో మరి గంగమ్మ, మారెమ్మ, మైసమ్మ, మరి కొడగంగమ్మ మరి అనేక దేవతలు వెలిసినటువంటి ఈ గ్రామాలు ప్రతి గ్రామంలో గానీ మరి సైదాపురం పోతే సల్లాపురం ఉంది, మరి కొండ కింద కొండగంగమ్మ ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక గంగమ్మలు, మారెమ్మలు, మైసమ్మలు ఉన్నాయి. వీటిని మనము మన పూర్వీకుల తీరుని కొలుచుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అన్నగారు చెప్తున్నటువంటిది ఏదైతే వనదేవతలు పంచభూతాలు అంటారు, గాలి, నేల, ఆకాశం, నీరు, అగ్గి. మరి ఇదంతా పూజించేటువంటి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి, భావి తరాలకు అందించాలనేటువంటి ఆలోచన విధానంతో కుటాగుల గ్రామ వాస్తవులు, పెద్దలు, సోదర సోదరీమణులు అందరూ కూడా కలుసుకొని ఈ యొక్క పండుగ చేస్తున్నటువంటి వాతావరణము ఇలాగే అందరూ ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే కాన్సెప్ట్తో మరి వీళ్ళు చేస్తున్నటువంటిది ఆ యొక్క తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరు ప్రపంచ మానవాళి మీద ఉండాలని సెలవు.